మీరు ఎందుకు మేడం అచ్చు నాలా పుట్టారు? చూడండి, ఇద్దరు చూస్తే ట్విన్ సిస్టర్ లా ఉంటారు. బయటకు వెళ్తే అసెంబ్లీకి ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. రోజు ఇంటి ముందు చూస్తే జనాలు ప్రజా సమస్యలు తీర్చమని. తీరిస్తే తెలుస్తుంది, నీకు తీరిపోతుంది, నీకు తీరిపోతుంది. సరే, ఇవాళ పండగ, అల్లుళ్ళు వస్తారు. ఏమండి నేను ఎక్కడికి వెళ్ళా? మెడికల్ క్యాంప్ కి వెళ్ళానే. ఏమన్నారు? ఏమీ లేదన్నారు. ఆ మాత్రం దాకా అక్కడికి ఎందుకు వెళ్ళడం? అడిగితే నేనే చెప్పేవాడిగా. బీపీ షుగర్ ఏమీ లేదన్నారే. ఇవాళ పండగ, అల్లుళ్ళు పిలవండి. మన కూతురు మెల్లో తాళి కట్టిన మొగుళ్ళండి వాళ్ళు. సరే, నీ కోసం పిలిపిస్తున్నాను. వాళ్ళు వచ్చారా, తిన్నారా, బట్టలు పెట్టావా, పంపించావా? అలాగే ఉండాలి. సరే, ఫోన్ చేయండి. అల్లుళ్ళు ఎక్కడ వచ్చారు? తొందరగా రండి. ఎంత ఇమ్మంటావు? కొంచెం చూసేవండి. కదమ్మా, నా డబ్బులే ఉండే, 100 రూపాయలు ఉండే. ఇచ్చింది. వెళ్ళి సాయంత్రం కనబడు. పొద్దున ఏం బేరం దొరికింది రా? రాత్రి రమ్మంటా అండి. సరే పదండి, అత్తయ్య గారు మామయ్య గారు వెయిట్ చేస్తున్నారు. మాయగారు మామయ్య గారు ఏంటి ఇది కొంగులోకి దూరారు? మామయ్య గారు ఇంటికే నాకు వీళ్ళకి పడదు. ఎందుకొచ్చారా నా ఇంటికి? మీ ఇద్దరు ఏడుస్తున్నారు, మరి ఆడే చేస్తున్నాడు. ట్రై చేస్తున్నాడు. బాగా అబ్జర్వ్ చేస్తున్నావు, నువ్వు కూడా ట్రై చేస్తున్నావు ఏడవడానికి. నేను మామయ్య గారు లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి పెరిగింది కొంచెం. ఏంటి యాటిట్యూడ్ మీకు ఇంకోటి కూడా పెరిగింది. ఏంటి మామయ్య గారు? పలుపురా. అత్తయ్య గారు స్ప్రే అడిగారు కదా హెయిర్ కి. ఏమండి, ఈ హెయిర్ స్ప్రే వేసుకుంటే ఎంటికలు అలా లేసిపోతాయంట. అవునా? అల్లుడు పడగన పడకొస్తుందా? మామయ్య గారు ఇవ్వండి, మీకు స్పెషల్ పర్స్ పట్టుకొచ్చాను. ఇందులో స్పెషల్ ఏంటి? చూడండి. ఇదేంటి బొక్కుంది? అదే స్పెషల్. మరి డబ్బులు ఎలా పెట్టుకోవాలి? ఇంకో పర్సుకొని పెట్టుకోవాలి. ఏడు మామయ్య గారు కొత్తలు కొనుక్కుంటున్నారు, చాలా చిన్నదిగా ఉంది. చిన్నదైతే తప్పేట్రా, చిన్నదైతే బతికూడదా, చిన్నదైతే సంతోషంగా ఉండదురా, చిన్నదైతే జీవితం ఇస్తుంది తెలుసా, ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా? ఎక్కడో కాలింది. పండగ మన ఇంటికి వచ్చారు, వీళ్ళకి ఏం కొందామండి? బట్టలు చీరలు ఏదో ఒకటి కొనిస్తే. పండగకి ఏం కావాలి? పండక్కి ఏదైనా మంచి ఎర్లో గిర్లో పెడితే. ఏమండి, అల్లుళ్ళకి చీరలు కావాలంటండి. సరే తెస్తా, నేను ముందు స్నానం చేసి వస్తా. ఎక్కడికి రా? స్నానానికి. నేనెళ్తే మీరెందుకు రా? మీరు ఒక్కరు ఎలా చేస్తారు? నాకు చాలా మీద చిరాకు తప్పింది. చెప్పాయి ఒక్క నిమిషం. చేయించుకోవచ్చు కదా ఒకసారి. అలా ఒక్కసారి చేయించుకుంటే. రండి, బట్టల షాప్కి వెళ్దాం. ఇదిగో అల్లుళ్ళు, ఎవరికి ఏ చీర కావాలో సెలెక్ట్ చేసుకోండి, పోండి. చక్కగా ప్యాంటు షర్ట్ కొనుక్కుంటారు, చీరలు కొనుక్కుంటున్నారు. ఏం కావాలి? పచ్చ కలర్ ఉందా? చిలక పచ్చ కలర్ ఉంది. 999 ఇది. 999. ఇదిగో ఏంది ముగ్గురు 3 ఇచ్చారు? 999 అన్నా కదా. 999. 999. ఇది ఎంత? 1000. ₹1000 అంటే నా దగ్గర డబ్బులు లేవే. సరేలేండి, ఒకసారి చీర కట్టి చూపిస్తండి, ఎలా ఉంటుందో శబ్దం కట్టిన తర్వాత. ఓ మీరే పెట్టుకోండి. ఏంటమ్మా కుర్చీలు కూడా పెట్టలేకపోతున్నారు, చీరలు ఏంటంటాం ఇక్కడ. మామయ్య గారు ఒకసారి వేసుకోండి, మీకు ఇది బాగుంటుంది. మామయ్య ఒకసారి వేసుకోండి. వాళ్ళు ఫుల్ డ్రెస్ అయిపోయింది మాకు. మీరు చూడండి.
ఏయ్, ఏం చేస్తున్నావు? ఏంటి అలా కొడతారేంటి? కొంచెం గట్టి కొట్టద్దు కదా. ఏయ్, Kasasala pajaka, kasasala pajaka, chapal kichkicha, apala tapa tapa. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి రా. సార్, అది లేడీస్ డ్రెస్సింగ్ రూమ్. మరి మేమేంటి? ఇంకేమైనా శారీలు ఉన్నాయా? మా ఆవిడకి శారీ బాగుంటది, ఇది తీసుకో. ఏది నాకు ఇవ్వండి మా గారు, నాకైతే బాగుంటది. మామయ్య గారు నాకు సెలెక్ట్ చేశారు. నాకు బాగుంటది. ఏయ్, అరే, ఎలా దొరికారు? చెత్తగా ఎలా? నాకు కొట్టరా? నాకు కొట్రా. మళ్ళీ నెక్స్ట్ పంటకు వస్తాం మామయ్య గారు. క్యారెక్టర్ దా నీదా? నా జీవితానికి కుక్కలు చెప్పిస్తారాకులు చేశారు. ఎలా బతికేవాడిని మేడం, ఎలా అయిపోయాను. నా పిల్లని చీటీ పాటపాడి అడుగుడుకు డబ్బు మొత్తం పోగొట్టింది. వాడు డబ్బు ఎగ్గొట్టి ఎక్కడెక్కడో మారు వేషాలు వేసుకొని తిరుగుతున్నాడు. వాడి కోసం ఇదిగో ఇలా మేము కూడా మారు వేషాలు వేసుకొని తిరగాల్సి వస్తుంది. అసలు ఇంతగా నా పిల్లం ఎవరో తెలుసా? ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. లేదు, డాన్స్ చేయి. చాలు ఇమ్మో, నేను ఈ గెటప్ లో ఎలా ఉన్నాను? నువ్వు ఈ గెటప్ లో బాగున్నావు అని నేనే చెప్పి, బయట అందరికి నువ్వు లేడీ గెటప్ కాదని నేనే చెప్పి, ఏంది నా బతుకు ఎలా తయారైంది? మొక్కానికి ఏమైనా సర్జరీ చేయించుకోనా? నువ్వు చేయాల్సింది మహారికి కదమ్మా ఆ గొంతుకి. అమ్మో అంటే పక్కన ఉన్న అమ్మాయి అబ్బాయి నాకే అర్థం కావట్లేదు. మొన్న ఫోన్ తీసుకొని అత్తమ్మ బాగున్నావా అంటే మా అమ్మ ఎవడో వాడు నన్ను పట్టుకుని అత్తమ్మ అంటుంది అని అంటున్నాడు. అవన్నీ కాదులే కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? ఆడాలి. మొన్నేమో అమీర్పేటలో అడుక్కోమన్నారు, ఇక్కడ ఆడమంటున్నారు. తర్వాత ఏం చేయాలి? మానేమంటారు, మానే తెల్ల. నేను నవ్వుతే ఈ ప్రపంచం తలకిందులు అవుతుందో తెలుసా? నువ్వు నవ్వితే ప్రపంచం తలకిందులైతే లేదు కానీ నువ్వు ఒక్కసారి ఎత్తే ప్రోమోలు అన్ని తలకిందులైతే తెల్లారాలకి ప్రోమో కనపడకుండా పోతుంది. ప్రపంచంలో 7 వింతలుంటే 8వ వింత నీలో ఉంది తెలుసా? ఏంటది? అన్ని ప్రోమోలు ఏడ్చో కానీ ఒక్క కన్నీరు చొక్కన్న గారిందా అంత పెద్ద వింత ఎక్కడ ఉందా? ఇప్పుడు నేనేం చేయాలి? ఇదిగో నేను డప్పు కొడతా, దబకర అని లాగాలి. ఏయ్, అమ్మగారికి దండం పెట్టు. అట్లా కాదు, ఇట్లా లాగు. అయ్యగారికి దండం పెట్టు. ఏమి దండం పెట్టు. ఆడియన్స్ కూడా దండం పెట్టు. నా వల్ల కామెడీ కావట్లేదని. నెక్స్ట్ ఏంటి? ఆ బాస్ కూడా మన గురించి తప్పించుకొని వేషాలు వేసుకొని తిరుగుతున్నాడంట. అని పట్టుకుందా పదా పోయి. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి సంగట్టేరు చెప్పనది సంసుట్టేరు. నువ్వు పెద్ద పులి సంగట్టేరు చెప్పనది సంసుట్టేరు. ఫైవా గెటప్ అదిరిపోయింది. గెటప్ సీన్ వల్ల కూడా కాదు ఇది. చీటి పాటలు అంటే ఊరులందరితో చీటి పాటలు వేయించావు, రోడ్డును పడ్డాం. సరే నేను కొట్టుకుంటుంటే రోజా గారు ఏమనుకుంటున్నారు? చాలా బాధపడుతుందండి. అవునా, ఎందుకు? కొద్ది రోజులైతే మీ పర్ఫార్మెన్స్ కి మేడమే కొడదాం అనుకుంది, ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయింది కదా. ఎవడి ఈ బరువుని దాగండి. నీకన్నా డ్రమ్మే బరువు ఎక్కువ ఉంది కదే. ఆ డ్రమ్ము కన్నా మీరే బరువు ఎక్కువ ఉన్నారండి. రా పోదాం. వాళ్ళు వచ్చేటట్టున్నారు, జనాలు దొరికే వసూలు చేయి. వాడిని చూసావా? నాకు ఎందుకో నేను చూస్తుంటే డౌట్ వస్తుందయ్యా. ఏంట్రా చీటీ పడ్డ డబ్బులు ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్ళావురా? డబ్బులు కట్టరా. ప్రెసిడెంట్ గారు వచ్చే టైం అయింది. 1,16 ఈవెంట్ మాట్లాడా. ఇంకా ఆలస్యం చేయకుండా మొదలెడదాం. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే. మా ప్రోగ్రామ్ చేస్తాం, ₹1,00,000 బయలుదేరండి. మీరు ఒక్కరే కాదు ప్రోగ్రామ్ చేసేది, ఇంకొకరు కూడా ఉన్నారు మీతో చేసేది. చేస్తే వాళ్ళల్లో ఎవరు బాగా చేస్తే వాళ్ళకి 1,16 ఇస్తాం. హైలైట్ డైలాగ్ ఇచ్చిండు, బాగా చెప్పావు. వాళ్ళని కూడా పిలిపిస్తాను, రండమ్మా.
రింగులో ప్రదర్శన చేయడానికి మాది ఫ్యామిలీ, మీది ముందరికి వస్తుంది. చెయ్యి తల్లి. నాది ఒకసారి చేస్తాయి. నీది స్కిట్ లోకి దూరతమే వేస్ట్, మళ్ళీ దీంట్లోకి ఎందుకు దూరతాయి? అమ్మా కానీ అబ్బా కానీ ఒక్కసారి చప్పట్లు గట్టిగా కొట్టండి. రే ఈ బొక్కలోకి నేను ఎలా వెళ్ళాలి చూడు. ఏ వెళ్ళిందిరా, నా వల్ల కాదు ఇది. ఇంకోటి ఏమని చేస్తా. సింపుల్ అండి, ఇదో చూడండి. ఇంకోటి చేయండి, అది చేస్తాం. ఒక అమ్మ కానీ ఒక అయ్యా కానీ ఇది రాడ్డు ఉంచుతా. అది గొంతులో దిగితే ఎట్టు చూస్తుందో కూడా తెలియదు నాకు. ఇది వద్దు కానీ ఇంకోటి ఏదంటే కామెడీ వద్దని ఇది వద్దని ఏంటని మీరు పేమెంట్ తీసుకోవట్లేదా? ఇది కుదరదు, ఇంకోటి చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాడు మీ తమ్ముడు? మేడం దీనికైతే మన దగ్గర ఒక ప్రొక్లైనర్ ఉంది, ఒకసారి ఇయ్యనే. ఈ ఫలతైతే లేపుతురా. ట్రై చేయి. కాదు, ఉన్న పోత లేకుండా బిర్యానీ తెచ్చుకొని తింటావు రూమ్ లలో, లేపడానికి చేత కట్టలేదా? ఇది ఫైమా అయితేనే లేపల పడేసే ఫైమా. అమ్మో నేను చెప్పాలా? ఇంత ముందు ఏం చేసేదాన్ని నువ్వు? వీళ్ళందరూ మీ చుట్టాలే కదా, అలా లేపేవంటే. వీళ్ళందరూ ఎవరే? నా చుట్టాలు. పంపించే పోనీ. ఈ చీటీ డబ్బులు తర్వాత ఇస్తారా? ప్రస్తుతానికి మీ ఇద్దరు వెళ్ళి 2-3 సైకిల్ కొనుక్కుందాం పద.